హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనూస్ వరల్డ్. హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటిదంటే మా పెళ్ళైపోయి 1 మంత్ అవుతుందన్నమాట. సో మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే దర్శనం చేసుకొని వచ్చినాము. సో తర్వాత మా డే అంతా ఎట్లుండి ఏం చేసినాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి. సో పెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ వ్లాగ్ నేను అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో ఏంటంటే అప్పుడే మా పెళ్ళి అయిపోయి 1 మంత్ అయిపోయింది. సో 1 మంత్ కాబట్టి చిన్న చిన్న సెలబ్రేషన్స్ లాగా మమ్మీ వాళ్ళు ఫ్యామిలీని తీసుకొని వస్తా అని చెప్పినారు. సో వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మా చిన్న చిన్న సెలబ్రేషన్స్ని మా ఇంట్లో ఎట్లా ప్రిపేర్ అవుతున్నామో మీకు చూపిద్దామని తీస్తున్నాం. అయితే ఈవినింగ్ ఇద్దరం కలిసి చికెన్ తీసుకొని వచ్చినాం అన్నమాట. మా ఆయన చికెన్ చేస్తున్నాడు, చూడండి. సో యాక్చువల్లీ ప్లానింగ్ అనేది ఏం లేదు. సో 1 మంత్ అయింది కాబట్టి ఇంటికి వస్తాము అని మమ్మీ వాళ్ళు చెప్పినారు, ఫ్యామిలీని తీసుకొని వస్తా అని చెప్పినారు. సో ఆ టైంకి ఇంట్లో అత్తమ్మ కూడా లేదు. సో మా ఆయన చికెన్ చేస్తా, మమ్మీ వచ్చిన తర్వాత రైస్ పెట్టేస్తుంది అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాడు, అన్నీ రెడీ పెట్టుకుంటున్నాడు. సో ఎంతమంది వస్తారు అనేది కూడా మాకు అంత ఐడియా లేదు, కానీ మన ఫ్యామిలీ పెద్దది కాబట్టి 15-20 మెంబర్స్ వస్తుండొచ్చులే అని అనుకున్నాము. సో దాన్ని తగ్గట్టు అయితే ఈయన అవన్నీ కలిపి పెడుతున్నాడు. కొంచెం సేపు ఫస్ట్ చికెన్ కలిపి పెడదాం పక్కనకి అని చెప్పేసి అన్ని కలిపేసి పక్కన పెట్టినాడు. ఈవినింగ్ అత్తమ్మ వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు కాల్ చేసి చెప్పినారు, మేము స్టార్ట్ అవుతున్నాము అని చెప్పి, ఒక 20 మెంబర్స్ వరకు వస్తున్నాము అని చెప్పి చెప్పింది. సో అందుకే అత్తమ్మ ఏం చేసింది, పెద్ద స్టవ్ ఉంటుంది కదా, పెద్ద స్టవ్ తీసుకొని అన్నము ఇంకా చికెన్ 2 అత్తమ్మనే చేసేసింది. ఫాస్ట్గా అయిపోతుందని. వాళ్ళ ఇంటికి వచ్చే లోపు అయితే వంటలు రెడీ అయిపోయినాయి. కానీ ఈ క్లిప్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి అన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. కలిపి పెట్టేసింది ఫ్రెండ్స్. కొంచెం పక్కన పెట్టిన తర్వాత అప్పుడు వేస్తాడంట పొయ్యి మీద. I'm just trying the chicken curry this time to impress my Attagaril. రైస్ అత్తమ్మకు పెడతాను, చికెన్ ఈయన చేస్తాను ఈరోజు. సర్లే చేసుకొని అని చెప్పేసి చేస్తాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇట్లా నానమ్మ కష్టపడుతుంది. ఏమి చిన్న కష్టంగా ప్రాణం వేస్తుంది ఫ్రెండ్స్ మా అత్తమ్మ. చూపిస్తున్నారు ఫ్రెండ్స్ మీరు. చికెన్ మా ఆయన చేస్తా అన్నాడు, కానీ అంతా కలిపి పెట్టినాడు. మా అత్తమ్మ చేస్తుంది రైస్ అండ్ చికెన్. నేను కూడా ఇంకేం రెడీ కాలేను, ఇప్పుడు రెడీ అవుతా. వాళ్ళు స్టార్ట్ అయినారంట, సో ఇప్పుడు రెడీ అయిపోయినాను ఫ్రెండ్స్. దగ్గర Hi friends. హలో గాయ్స్, ఈయన మా ఆయన పేరు శ్రీకాంత్. Yes, she is my wife, Monica. సో వంటలు అయిపోయేలోపు ఇంకా మేము కూడా రెడీ అయిపోయినాం. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా అందరు వచ్చేసినారు. పిల్లలు, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, పెద్దలు అందరు వచ్చారు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అందరు వచ్చినారు కాబట్టి. మా బాయ్స్ పిల్లలు చూడండి, మా గర్ల్స్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. సో నేను 1 మంత్ కాబట్టి కేక్ కట్ చేపిచ్చేసి శారీ కానీ డ్రెస్ కానీ మధ్యస్తే చేతిలో పెట్టేస్తారు గిఫ్ట్ లాగా అని అనుకున్నా. కానీ వీళ్ళు ఫస్ట్ బొట్టు పెట్టి కూర్చోబెట్టి మాకు బట్టలు చేతిలో పెట్టి అవి డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మన్నారు. ఇంకా మళ్ళీ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ స్వీట్ తినిపించేసి అందరూ, ఆ తర్వాత కేక్ కట్ చేయించినారు.
సో ఇప్పుడు నేను రెడీ అయ్యేటప్పుడు నాకు పువ్వులు ఎన్నిగానం పెడతారు చూడండి. ఎంగేజ్మెంట్కి కూడా పువ్వులు నిండుగా లేవు నెత్తిలా అని చెప్పి మస్తు పువ్వులు తెచ్చింది మా డాడీ. సో పువ్వులన్నీ నెత్తిలో పెట్టరు, కానీ చాలా క్యూట్గా అనిపించిన నాకు నేనే. సో చూడండి. పెళ్లి కూతురు ఫ్రెండ్స్, హ్యాపీ యానివర్సరీ దీది. ఇంకా కనకాంబరాలు పువ్వులు కూడా మస్తు ఉన్నాయి. అందుకే మా పిన్ని కింది నుంచి మళ్ళీ ఇట్లా రౌండ్గా చుట్టుకుంటూ వచ్చింది. అప్పుడు ఇంకా నిండుగా అనిపించింది ఫస్ట్ కన్నా. ఇప్పుడు ఇది మొత్తం వేసిన తర్వాత చిన్న సైజు పూల జడ వేసినట్టే ఉండే నేను ఎత్తికి, కన్నా చిన్న జుట్టుకి సెట్ అయిందో లేదో తెలియదు, కానీ మంచిగా అనిపించింది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మా అత్తమ్మ ఇటు సైడ్ మా ఆయన వాళ్ళ సైడ్ వాళ్ళని కూడా, మా అమ్మ వాళ్ళని పెద్దమ్మ వాళ్ళని పిలిచింది. సో అందరు వచ్చినాక మా ఇల్లు ఎంత నిండుగా ఉందో చూడండి. వావ్ దీది ఇచ్చాడు తిరుగు. సీక్రెట్ ఏంటి? నువ్వే లేక నేనే లేనంట ప్రేమ ప్రేమ, ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా. విరహాన వేగిపోయి మనసుకి శాంతి లేని లేదే, క్షణమైన తోడు ఉంటే ప్రియతమ మరలి రావ కలనే. చలియా గూడే విడిచి పదమరి పదమరి, చలియా నువ్వే లేక నేనే లేనంట ప్రేమ ప్రేమ, ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా. నువ్వే లేక నేనే లేనంట ప్రేమ ప్రేమ, ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా. విరహాన వేగిపోయే మనసుకి శాంతి లేని లేదే, క్షణమైన తోడు ఉంటే ప్రియతమ మరలి రావ కలలే. చలియా గూడే విడిచి పదమరి పదమరి, చలియా ఆసే నువ్వు పక్కనుంటే చిన్న మొగ్గై విరియదా విరియదా, ప్రేమే నీ నవ్వులోని సవ్వడల్లే మురియదా మురియదా. అన్ని ప్రియా నేనై నిన్నే పిలుస్తాలే, శృంగార పూమాలై వయారంగా రావే. మనువే కోరేదా నీ ఒడిలో చేరేదా, మెడలో మణిమాలై ఒలికిస్తా నిండు వలపే. నువ్వే లేక నేనే లేనంట ప్రేమ ప్రేమ, ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా. నువ్వే లేక నేనే లేనంట ప్రేమ ప్రేమ, ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా. నేనే నీ కళ్ళల్లోని సిగ్గుపువై మెరిసిన మెరిసిన, గాలై నీ ఒంటి మీద వంపులన్నీ తడిమినా తడిమినా. ఒక్క క్షణం నీవు నాకు దూరమైతే, కళ్ళు రెండు మూసి పైకి ఎగిరిపోనా. చలియా నీ కోసం నేనే చేస్తున్నా శపథం, తోడై ఉంటానే దిగులొత్తే భయపడకే.
ప్రేమ ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువై తిరహియో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రహియో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఫస్ట్ ఏదో చూసుకోక వీడియో కోసం ఇక్కడ కనబడద్దు మీకు కనిపించద్దా సరే మీరు కూడా చూడద్దు మలుపు మలుపు అరే వా థ్యాంక్ యూ నేనే తీసిన ఒకసారి మొత్తం తీసేసేది ఒకసారి కావాలి కాకపోతే ఎక్స్ప్రెషన్స్ ఉండాలి గమ్మున ఉండకు. ఇట్లా ఇట్లా అనాలి ఇట్లా వ్యక్తం చూడ పిల్ల రేపు కిందకి వేసుకోక ముఖం కనిపిస్తలే వీడియోలో అదే మాకు కూడా చూపింది ఆర్ట్. గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్నాయి అల్లరు లేవు మన పెళ్లి మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమైపోదామా ఎంత చిత్రం ప్రేమ బాయ్ బాయ్ నాన్నమ్మ పంపి హెచ్డి బాయ్ 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 తమ్మ ఒక చోటు ఉంటారు బాయ్ దీది బనివాడు అంటున్నా వచ్చి అయిపోయి చుట్టం అయిపోయినా నువ్వు చుట్టానికి వచ్చి వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళి పొమ్మంటోంది ప్రేమ క్షణం ముందేనే గెలిచి వస్తానని నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలో